కోలమ్మ గళ్ళ కోకి కాకెత్తు కెళ్ళ కోరిల్ది ఇచ్చుకోవా నీ సోకులన్నీ సోలోగా పాడుకుంటా నా ముద్దు పుచ్చుకోవా. ఏమండి ఆ కెమెరామెన్ జీవితాలే హాయిగా ఉన్నాయండి, చక్కగా కూర్చొని సంపాదిస్తున్నారండి. ఏంటి హాయిగా ఉండేది? రోజు లేడీ గెటపుల్లో మిమ్మల్ని జూమ్ చేసి చూసి చూసి ఆ జీవితాల మీద ఆశలే వదులుకున్నారు. ఏమండి ఈ రోజు నేను కొత్త చీర కొనుక్కున్నాను, ఒక్కసారి సెల్ఫీ తీసుకుందామండి. ఇలా తిరగండి. ఏంటి ఇన్ని యాంగిల్స్ లో సెల్ఫీలు? 10 సార్లు తీస్తే పవన్ కళ్యాణ్ వస్తాడా? నేనే కదా వచ్చేది. మొన్న సంక్రాంతి పండుగ రోజు ఎద్దుల పందెం చూద్దామని వెళ్ళా, తీరా చూస్తే ఇది నా పక్కన లేదు, దీన్ని కూడా ఎద్దు అనుకున్నాడు, ఇంకో ఎద్దుకు తగ్గడానికి చెప్పేశాడు. పిచ్చిలేసింది, కాసేపు ఏం చేయాలి అర్థం కాక. అంటే నేను లావుగా ఉండడం వల్ల ఉపయోగం లేదంటారా? ఎందుకు లేదు? ఒకవేళ మన ఇంటి మీద ఐటీ దాడులు జరిగినా ఏ ప్రాబ్లం ఉండదు. ఏ సంపాదించింది మొత్తం ఎటు పోతుంది అంటే ఫైల్స్ చూపించనక్కర్లా, దీన్ని చూపిస్తే చాలు. అబ్బో, ఐటీ దాడులు జరిగేటంత పేమెంట్ మీకు వస్తుందా? ఏం చెప్పమంటారండి, సాలరీ పెంచమంటేనేమో నువ్వేం పని చేస్తావు అని అడుగుతావు, పోనీ లీవ్ ఇవ్వమంటే నువ్వు చేసే పని ఎవడు చేస్తాడు అంటాడు. ఏంటి మా నాన్నగారు ఫోన్ చేస్తున్నారండి. నాన్న అలాగే నాన్న. ఏంటి మా నాన్నగారు మెడలో ఒక పులిగోరు, చేతికి ఒక బ్రేస్లెట్ కావాలంటున్నారండి. నాకటానికి ఆకులు లేవంటే ప్రసాదంలో జీడిపప్పు వేసారా అని అడిగాడంట. ఇక్కడ మనకే ఏమీ లేవు, ఇంకొకసారి వాడు ఫోన్ చేశాడంటే వాడిని పైకి నిన్ను పుట్టింటికి ఒకేసారి పంపిస్తా. నేను వెళ్ళి జైల్లో ప్రశాంతంగా జీవితం గడుపుతా. జైల్లో ప్రశాంతంగా ఎలా ఉంటారండి? అక్కడ గజల్సి వింటూ హాయిగా జీవితం గడిపేస్తా. అంతా మన దరిద్రం అండి. పక్కింటి వాళ్ళు దరిద్రం పోవడానికి పూజలు చేస్తున్నారండి. ఏంటండి ఆలోచిస్తున్నారు? పెళ్లికి ముందు మీ నాన్న 8 పూజలు చేసి ఉంటాడా అని. ఆ దరిద్రం పోవడానికి ఒక తాయెత్తైనా కట్టుకోండి. ఇలాంటివన్నీ నమ్మడం వల్లే మన చేతులకు తాయెత్తులు, అంబానీ చేతులకేమో రోలెక్స్ వాచ్లు. ఎప్పుడైనా అంబానీ తాయెత్తు కట్టుకోవడం చూసావు నువ్వు? ఎడా ఎక్కడో కాకులు అరుస్తున్నట్టున్నాయి, చుట్టాలు ఏమైనా వస్తారా మన ఇంటికి? అరిసింది కాకులు కాదు, నేను అనింది కూడా కాకులను కాదు మిమ్మల్ని. భలే తిట్టారు, భలే తిట్టారు. నేను సన్నాసిని, ఎదవని, గ్యాప్ రాసిన కాబట్టి నేను కట్టుకున్నాను. ఆవిడకి కూడా సరిగ్గా అలాంటి క్వాలిటీసే కావాలి, అందుకే నిన్ను కట్టుకుంది. ఇంత ఉపయోగం లేదా అండి? ఇప్పుడు అభి టీమ్ లో నవీన్కి దువ్వెనిస్తే ఏమైనా ఉపయోగం ఉంటదా? లేదు. వీడి వల్ల కూడా ఏ ఉపయోగం ఉండదు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఏంటది పేపరా? పేపర్ చదువు. పంటం మీరు చదువుతూ నువ్వుని. అబ్బో తెచ్చేవాళ్ళవయ్యా పేపర్. డిక్షనరీలో అరాచకం అనే పదాన్ని తొలగించి ఆర్పి అన్న 3 పంచులు అని చేర్చడం జరిగింది. ఏంట్రా ఈ చెప్ప చేయకుండా పెళ్లి చేసుకోవడం? టీవీలో యుగాంతం వస్తుంది యుగాంతం వస్తుంది అంటే అర్థం కాలే, వీడికి కూడా పెళ్లి అయితే రాదు మరి. మంచి అదృష్టవంతుడు, అందమైన భార్య దొరికింది. రే నాకు పెళ్ళైంది కదా, మీకు మంచి మందు పార్టీ ఇస్తానే. తీసరా ఈ కాలం కుర్రాలు పిల్లలకు ఊరకు భయపడిపోతుంటారా? యారా నువ్వు భయపడవా? భయం మనకి. దానికి మామూలుగా వార్నింగ్ ఇవ్వాల. ఏమనిచ్చా? పొద్దున్నే చలి బాగా ఎక్కువగా ఉంది, అంట్లు మొత్తం రాత్రికి తమ్ముతా అని చెప్పా. ఒరే మందు తాగితే ఎందుకు ఇలా సిరా పెడతారు మన మీద? ఎవర్రా చెప్పింది? మందు తాగేవాడికి ఉన్న విలువలు ఎవరికైనా ఉన్నాయారా చెప్పను? అబ్బా నువ్వు చెప్పు చూద్దాం. ఓరే ఇప్పుడు నీళ్ళు ఎక్కువ కలపకండి అంటాం, పర్యావరణం పట్ల బాధ్యత. ఇంటికి వెళ్ళేటప్పుడు జామాకు తినాలండి వాసన రాకుండా అంటాం, ఇంట్లో వాళ్ళ మీద గౌరవం. ఫాస్ట్ గా తాగొద్దురా అంటాం, సమయపాలన. ఎక్కువైతే ఇక్కడే పడుకోరా అంటాం, ఆప్యాయత. నాకు ఎక్కువైపోయింది నువ్వు తాగురా. ఇన్ని చెప్పినా సరే ఎందుకురా మందు తాగితే తిడతారు? అదే నాకు అర్థం కాక చేస్తున్నా. 10th క్లాస్ లో 90 తెచ్చుకున్నా, ఓ శబాష్ అన్నారు. ఇంటర్ లో 90 తెచ్చుకున్నా, ఎక్సలెంట్ అన్నారు. ఇప్పుడు 90 తెచ్చుకుంటే తిడుతున్నారు. రే పెళ్ళి అయితే కొత్త విషయాలు తెలియవంటారా? అసలు విషయం ఉందో లేదో డౌట్ వస్తుందే తప్ప కొత్త విషయాలు ఎప్పటికీ తెలియవు. మగాడు ఎప్పటికీ ఒక విద్యార్థిలాగే మిగిలిపోతాడండి. ఎందుకంటే తల్లి నేర్పుద్దేమో అని చెప్పి పెళ్ళం అనుకుంటది, పెళ్ళం నేర్పిస్తదేమో అని తల్లి అనుకుంటది. ఎవరూ నేర్పించక మనం ఎదవల్లా మిగిలిపోతాం. ఎందుకు అంత చిరాకు గీసిరేసావు? అవుతారా వరుడు కావాలి 100 కోట్లు ఇస్తానంటుంది. అయినా మనకు పెళ్లిళ్ళు అయిపోయి మనకు అనవసరం అది. ఇలాంటప్పుడే తెలివిగా ఆలోచించాలరా. కాసేపు మనకు పెళ్లి కాలేదనుకో, 100 కోట్లు మనమే అనుకో. పెళ్లి కాలేదని అబద్ధం చెప్పడం తప్పు కదా? నువ్వు చేసిన తప్పుల కంటే పెద్ద తప్ప? వాటి ముందు పెద్ద నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. మనకు 100 కోట్లు ఇంపార్టెంట్. అడ్రస్ ఇదేగా? ఇదే అడ్రస్. నా టాలెంట్ ఎలాగైనా ఉపయోగించి 100 కోట్లు కొట్టేస్తాను. హోమ్ పిచ్ లో ఏం బేకలేదు కానీ ఓవర్ సిసిల్ ఎరగదీస్తానన్నాడంట. అమ్మాయి ఎవరికి పడ్డా 100 కోట్లు మాత్రం ముగ్గురు సమానంగా పంచుకోవాలి. డబ్బే అమ్మాయి.
మీరు యూట్యూబ్ లో హైపరాది ఆస్తులు ఇంద్రభవనం 40 గదులు అవన్నీ మీవేనండి? శబ్దాలయగో నాదేరా, బయట ఒక వేన్ ఉంటది, వెళ్ళి కూర్చొని వాయించుకో. ఇంతకీ మీరు ఎవరండి? ఏం చేస్తా ఉంటారు? వాడు రోడ్డు రోలర్ కి గాలి కొడతా ఉంటాడండి. మరి మీరు? ఆ గాలి ఎక్కిందో లేదో చెక్ చేస్తంట. ఆ గాలి కొట్టి పంపి ఇడిదే. మరి నేను? ఈ సోదంతా వింటున్నావు కదా, నువ్వు ఖచ్చితంగా బెప్పంక బామర్దే. మీరున్న స్థాయి ఏంటో తెలియకుండా మాట్లాడుతున్నారు. స్థాయిలు ఏముందండి, ఒక్కసారి ఫోన్ తీసుకుని వాట్సాప్ చాట్లు గూగుల్ హిస్టరీలు చెక్ చేస్తే అందరి స్థాయి ఒకటే. అయినా నువ్వు పిఏలా ఉండి మీ అమ్మగారిని పిలువు ఫస్ట్. వచ్చింది డైనమిక్ లేడీ. సంక్రాంతి కోడి పందాల్లో చివరి వరకు పోరాడి ఓడిన కోడిలాగుంది ఇది లేడీ అంట. కింగ్ ఫిషర్ క్యాలెండర్ లో ఈవిడే సెలెక్ట్ అయ్యారు మోడల్ గా. ఒరే అజయ్ మాల్యా అప్పుల పాలై దీనస్థితిలో ఉన్నాడని తెలుసు కానీ మరి దీన్ని మోడల్ గా పెట్టేంత దీనస్థితిలో ఉన్నాడని. ఏంటి అన్ని నేనే చెప్తున్నాను చూస్తున్నారు కదా. ఈవిడికి పిఏనే కాదు బిజినెస్ అడ్వైజర్ కూడా నేనే. అది నిన్ను బిజినెస్ అడ్వైజర్ గా పెట్టుకోవడం ఎలా ఉందో తెలుసా? డాన్స్ షోకి నన్ను జడ్జిగా పెట్టినట్టే ఉంటది. ఇంతకీ మీరు నా కోసం వచ్చారా నా డబ్బు కోసం వచ్చారా? యాక్చువల్ గా రెండింటి కోసం వచ్చామండి. మిమ్మల్ని చూసిన తర్వాత అర్థమైంది ఎందుకు అంత డబ్బిస్తున్నారు. ఏమండే మీరు అనండి, మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. నేను కూడా పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. నేను మాత్రం పొదల్లోకి వెళ్ళి చూసుకుంటానంటరా. నాకెందుకో మీ ముగ్గురులో ఇతను కొంచెం స్పెషల్ కనబడుతున్నాడండి. అంటే మేము సింగిల్ స్క్రీన్ లాంటి వాళ్ళం అండి. ఎట్ ఎ టైం మా అయితే ఒక సినిమా ఆడిద్ది, మనోడు మల్టీప్లెక్స్ 5-6 సినిమాలు ఆడుతుంటాయి. ఇతను కాదు మేడం, అతన్ని చూడండి, అచ్చం బ్రూస్లీ బాడీలో ఉంది. ఈ టైప్ బాడీ రావాలంటే ఏం చేయాలండి? ఏం లేదండి, ఒక 20 రోజులు ఐసీయూ వార్డులో ప్రాణాలతో పోరాడితే చాలు. ఇంతకీ మీ ఇష్టదైవం ఎవరు? నేను ఒకళ్ళని ఇష్టపడినండి, అందరి దేవుళ్ళని కూడా పూజలతో వస్తాను. అంతమందిని పూజిస్తున్నాడు కాబట్టి ఆ మాత్రం ఆరోగ్యమైన ఉంది. ఇంతకీ మీ ఇష్టదైవం అండి? క్వశ్చనే రాంగ్ అండి. ఇప్పుడు దేవుడు కోసం తపస్సు చేసే వాళ్ళు మధ్యలో రంభా ఊర్వశి వచ్చి భంగం చేస్తారేమో అని భయపడతారు, కానీ వీడు భంగం చేయడం కోసమే తపస్సు చేస్తాడు. మరి మీకండి? అంటే బేసిక్ గా నాకు భగీరథుడు అంటే చాలా ఇష్టం అండి. ఆయన ఆకాశంలో ఉన్న గంగనే కిందకి దించాడు, అందుకని నాకు బాగా ఇష్టం ఆయన. వచ్చి మీరు సేఫ్ అవుతుంది, ఏమన్నా తీసుకోండి. ఎవరెక్కడ? ఇదిగో అమ్మా, ఇది ఉంచు. ఓ సారీ అండి, మేము ట్రాఫిక్ లో ఉన్నాం అనుకున్నాం, ఇంట్లో కదా. ఏమండి ఇంకా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, నాకు తమ్ముడు ఉన్నాడండి. ఒరే తమ్ముడు. ఓ రేఖ సోదరుడు శంకర్ ఇక్కడే ఉన్నాడా? వీడి కూడా పెళ్లి సంబంధాల కోసం పేపర్లు యాడ్ ఇచ్చామండి. వీడి కూడా 200 కోట్లు ఉన్నాయి. వాళ్ళు వచ్చే టైం అయింది. ఓ వాళ్ళు కూడా వస్తున్నారు ఇది చూసుకోవడానికి. అదిగోండి మాటల్లోనే చెప్పి వస్తున్నారు. అదేంటండి మీరు అడి తిరిగారు? మాకు ఆడవాళ్ళంటే ప్రాణం. పొద్దుగాల 6 గంటలకు లేస్తాం, చేసుకోబోయే అమ్మాయిని తప్ప ఎవరిని చూడం. ఆ టీం మెంబర్స్ అంతా నా మాటే వింటారు. ఏమండి వాళ్ళు ఎవరో కదండి, మా తమ్ముడు కోసం చూడడానికి వచ్చిన వాళ్ళండి. అంటే తిరగాలంటారా? తిరగండి. తప్పదంటారా? అయ్యో తప్పదండి. అదేంటండి మీరు అడి తిరిగారు? మాకు మగాళ్ళంటే ప్రాణం. పొద్దుగల 6 గంటలకల్లా లెగిస్తాము. మేము చేసుకుపోయే మగాళ్ళని తప్ప మరి ఎవరిని చూడం. అబ్బా మీరు చూడండి, ఇటు తిరగమంటారా? మీరు తిరగండి. ఒరే తమ్ముడు, ఇక్కడ పాము వచ్చినట్టుంది. పాము కాదండి, మావే చిన్న చిన్న బుసలు వస్తాయి. తమ్ముడు నీకు ఎవరు నచ్చారా? నాకు ఆ లావుటా నచ్చినాది. నచ్చితే నీకు గడ్డపార దిగుతాది. అదేంటండి వాళ్ళ గురించి మీరు చెప్తున్నారు? అవునండి, మగుడు పిల్లలైతే చెప్పుకోరా. ఇంత మోసం చేస్తారా? ఎన్ని సెక్షన్లు ఉన్నాయి, అన్ని సెక్షన్లు వేసి మేము లోపల బొక్కలో దోయిస్తాను. పదా పోలీస్ స్టేషన్ కి. ఆవిడ తీసుకెళ్తున్నారేంటి? ఇది పెద్ద 420. చెన్నైలో 5గురిని, బెంగళూరులో 4గురిని, హైదరాబాద్ లో 3గురిని చీట్ చేసింది. అంటే ఇంతకీ మాకు పెళ్ళైనా పెళ్ళి అవ్వలేదని అబద్ధం ఆడిన ఆ కేసు గురించి రాలేదా మీరు? అంటే మీరు కూడా చీట్ చేశారా? స్టేషన్ కి ద్వారా మమ్మల్ని కూడా పట్టించావు కదా. బాస్ మీరు చెప్పినట్టుగానే దీని పొట్టలో వజ్రాలు దాచిపెట్టాను. దీని పొట్టలో వజ్రాలు దాచిపెట్టాడా? అబ్బా, అయితే దీనికి లైన్ వేసి లవ్ చేసి పడేసి ఆ పొట్టలో ఉన్న వజ్రాలు నేను దోచేసుకుంటా. మీదేంటి ఇంత చండాలంగా ఉంది? పెట్టక ఈ రైజింగ్ రంగమ్మ దాంట్లోనే పెట్టాలా? ఏదో ఒకటి, కానీ మనం చేయాల్సిన పని మనం చేయాలి కదా. వెళ్దాం, అది ఎక్కడ ఉందో పట్టుకుంటా.
ప్రపంచంలో ఇంతమంది ఉండగా ఎందుకు నాకు ఇంత అందం ఇచ్చావు? ఎందుకు నా ఎంట పడిలా చేసావు? ప్లీజ్ ప్లీజ్ అండి, యాక్సెప్ట్ చేయండి ప్లీజ్. బుల్షీట్. ఏంటి ఏంటి ఈ అల్లరి? మా అమ్మకి నేను ముందే చెప్పాను ఈ చదువులు అయ్యి నాకు ఎక్కవని. అవునండి, ఈ టైంలో చదువులు ఏమాత్రం ఎక్కవు. ఏం మాట్లాడుతున్నావు? మొన్న నాకు జలుబు చేసిందని డాక్టర్కి వెళ్తే లవ్ లెటర్ ఇచ్చాడు తెలుసా? దాన్ని లవ్ లెటర్ అనరండి, ప్రిస్క్రిప్షన్ అంటారు. నీలాంటిది ఏదైనా చెప్పే కదా అని కొబ్బరి చెప్పలో ఆనిముత్యం కోసం వెతికిందంట. సరేలేండి, తప్పుకోండి. ఈ టైంకి ప్రతిరోజు నేను ఫేషియల్ చేయించుకోవాలి. ఏంటి అలా పడిపోయాడేంటి? మీరు రోజు చేయించుకుంటేనే చెక్ పోస్ట్ దగ్గర బొమ్మలు అమ్ముకునే దానిలాగా ఉన్నావు. ఇక చేయించుకోపోతే ఎలా ఉంటావో ఊహించుకున్నాడు, పడిపోయాడు. వాడిని హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్ళండి ప్లీజ్. ఇంతకీ నీ పేరు చెప్పలేదు? నా పేరు కుమారి, నా ఏజ్ 21. ఈ చాలా మొత్తం డీటెయిల్ చెప్పాలా? మొత్తం అవసరం లేదు, అది 21 121 చెప్పండి చాలు. ఏం మాట్లాడుతున్నావు? కాలేజీలో మా అందాల పోటీ జరిగేటప్పుడు 2 సార్లు ఫస్ట్ వచ్చాను తెలుసా? సరిగ్గా కనుక్కోండి, అది అందాల పోటీ అయి ఉండదు, ముఖంలో రంధ్రాల పోటీ అయి ఉంటది. అడు తిరగండి ఒకసారి. ఫోటోలు అంటే నాకు ఇష్టం ఉండదు. అవును, మీకు ఫోన్ లో ఫోటోలు అంటే ఇష్టం ఉండదు, గోడ మీద ఉంటేనే ఇష్టం ఉంటుంది కదా. ఏది ఏది డిలీట్ చేస్తా. ఇంత అందంగా తీసావేంటి? ఇంతకీ నువ్వేం చేస్తుంటా? వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ నండి. ఫోటోగ్రాఫర్ ఉద్యోగం ఎందుకు ఎంచుకున్నావు? అంటే ఎంత పెద్ద కంచు ఆడదైనా ఒక ఫోటోగ్రాఫర్ మాటే ఉంటది కదా, అందుకే ఫోటోగ్రాఫర్. అంటే మేము అటు తిరగమంటే అటు తిరుగుతారు, ఇటు తిరగమంటే ఇటు తిరుగుతారు. నీకు విషయం తెలుసా? 2018 క్యాలెండర్లో ఫ్రంట్ పేజీలో నా ఫోటో వేస్తున్నారు. మీకు ఇంకొక విషయం తెలుసా? ఏంటి? దాని కింద ఇంకో మ్యాటర్ కూడా వేస్తున్నారు. ఏంటది? శ్రీమతి కుమారి జననం మరణం. ఈ వర్ధంతి సందర్భంగా ఈ ఈవెంట్ ని సక్సెస్ఫుల్ చేయడానికి గుండు మురళి, చిట్టిబాబు, ఆకెల్లా, షేకింగ్ శేషు వీళ్ళందరూ రావాలి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ప్రపంచంలో ఇంతమంది ఉండగా నన్ను ఎందుకు ప్రేమించావు? బయట ఎన్నో గుళ్ళు గోపురాలు ఉండగా పాములు పాడుబడ్డ బంగ్లాలోనే ఉంటాయంటే ఏం చెప్పాలి? నువ్వెన్నా చెప్పు, మా అమ్మ పాతకాలపు మనిషి. ఈ పెళ్లిళ్ళు ఈ ప్రేమలు ఒప్పుకోదు. నువ్వు పాతకాలం మనిషివే కదా, నువ్వు చెప్పినా ఒప్పుకోదా? ఆయన సరే కానీ ఏంటిది అసలు? అంతేనా? ఇంకా ఏం కావాలి? వీలైతే 4 సెలైన్ సీసాలు, కుదిరితే ఒక హార్ట్ ఆపరేషన్. నిన్ను మొదటిసారి చూసేటప్పుడే ఖుషి సినిమాలో లాగా నీ పుట్టికి నా పుట్టికి ఏదో కనెక్షన్ ఉందనిపించింది. అవునవును, నేను పుట్టేటప్పుడు మా అమ్మకి ఎవరో మంత్రసారి సహాయం చేసిందంట, అది నువ్వేనా? చిలక జోస్యం చెబుతాను, చిలక జోస్యం చెబుతాను ధర. కలుగుల్లో దూరే ఎరికలను పట్టుకునేవాడు ఉన్నాడు, ఈ చిలక జోస్యం చెప్తారు. ఏడు సర్లే చెప్పించుకున్నారా? చెప్పండి. అయ్యగారిని చూస్తుంటే జీవితాంతం సుఖ సంతోషాలతో ఉంటారనిపిస్తుంది. అంటే నాకు పెళ్లి కాదని చెప్తున్నారా సార్? థ్యాంక్ యూ సార్. కార్డు తీసుకోండి దొర, కార్డు తీసుకోండి. ఆ చిలక నేను ఒకలాగలేము. బట్టలు వేసుకున్నంత మాత్రాన అక్కు పక్షి పక్షి అయిద్దా? అది కాదు కానీ కార్డు తీస్తున్నాం కదా, మనకి పార్వతీ పరమేశ్వరులు వస్తారా, రాధా గోపీలు వస్తారా? పేదరాశి పెద్దమ్మ వాళ్ళ మనవడు వస్తాడు. వెళ్దాం. రాముడు సీత వచ్చింది అంటే మన సంసారం బ్రహ్మాండంగా ఉంటదన్నమాట. సంసారం అంటదేంటి? ఏదో ప్రేమలో పడేసి పొట్టలో వజ్రాలు తీసుకుందాం అంటే పెళ్లి గిల్లి అంటే మన జాతకంలో ఈ పెళ్లి యోగం లేదు మనకి. మరి ఎందుకు ప్రేమించో? కుమారి, పెళ్లి అనేది మన సినిమా తీసినంత కష్టం, కానీ ప్రేమ ముందు పొట్టేసుకుని వెనక బట్టేసుకుని రివ్యూలు రాసినంత ఈజీ. అంటే నేను ప్రేమించుకోవడానికి ఇంకొకళ్ళు చూసుకోవాలా? అంటే పెళ్లి చేసుకోవడానికి ఇంకోటి వచ్చిన మొత్తం అడుగుట్టేస్తాడు. పెళ్లి చేసుకుంటా. పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటా. సరే, నా పెళ్లి అయిన తర్వాత ఊటీ కొడైకాలు అన్ని తిప్పుతావు కదా? నీ చివరి కోరిక ఎందుకు తీరవను? అన్ని పుణ్యక్షేత్రాలు తిప్పుతా. రే, నా ప్రేమను దోసవరా దొంగోడా? సరే, పెళ్లి చూపులకు రావాలా? రా, రేపు మా చెల్లిని చూసుకోవడానికి ఇంకో పెళ్లి కొడుకు వస్తున్నాడు. నువ్వు కూడా వచ్చి మా అమ్మను ఒప్పించు. ఒప్పిస్తా, దాని పొట్టలో నుంచి వజ్రాలు బయటికి తెప్పిస్తా. చూస్తానండి.
నువ్వు బయట ఉన్నావేంటి? మీ చెల్లికి పెళ్లి చూపులన్నా? మా చెల్లికి పెళ్లి చూపులే కానీ నా అందం మా చెల్లికి అడ్డొస్తుందని. అది అంబాసిడర్ కార్ అవుతే నేను బెంజి, అది పోర్టబుల్ అవుతే బ్లాక్ అండ్ వైట్ టీవీ నాకు తెలుసులే కానీ దాన్ని పిలిపించు ఫస్ట్. అమ్మా అమ్మా, పెళ్లి కొడుకు వచ్చాడు. నమస్కారం. నమస్కారం అండి. నా చిట్టు తల్లిని కష్టం తెలియకుండా పెంచాను. కష్టం తెలియకుండా కాదండి, కాలం తెలియకుండా పెంచారు. నాకు ఇంకొక ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అమ్మాయిలు చూడు బాబు, ఎప్పుడు ఇలా లేడి పిల్లల్లా ఎగురుతూ ఉంటారు. లేడి పిల్లల్లా కాదండి, అడవిలో తోడేరు పిల్లల్లా తిరుగుతున్నారు. బావా అన్న పిలుపు ఎంత కొత్తగా ఉందో. మీకు కొత్తగా ఉండటం ఏంటండి? ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర బావా అనే పిలుపుకి బాగా దగ్గరలో ఉన్నారు మీరు. బావా బావా నీకు గమ్మత్తైన విషయం చెప్పనా? ఆ. అదేమో దసరాకి పుట్టింది, ఆ. ఇదేమో సంక్రాంతికి పుట్టింది. నువ్వు ఖచ్చితంగా దీపావళికే పుట్టుంటావు. అసలే తండ్రి లేని పిల్లలు బాబు. జాగ్రత్తగా చూసుకుంటానులేండి, మీరేం ఫీల్ అవ్వకండి. ఆ? ఈ అమ్మాయిని చూసుకోవడానికి ఈ అబ్బాయి కూడా వచ్చేసాడు. ఏంటి వీడా? ఏంటి మీకు ఆల్రెడీ తెలుసా? వాడి జీవితం తెరిచిన పుస్తకం లాంటిదండి, అందరికీ తెలుసు. అమ్మా నేను చేసుకోపోయేవాడా? అవును. ఒకసారి ఇంకొకసారి వద్దులే, ఒకసారి చేసినందుకే లాక్కోలేక పీక్కోలా చెప్తాను. ఇంకోసారి అంటే నా వల్ల కాదు. ఇంతకీ ఏం చేస్తుంటాడు? నేను డాక్టర్ నండి. పోషకాహారం ఎంతో. వచ్చే పర్వతం పోషకాహారం కాదు, పారితోషికం ఎంత అని అడగాలి. ఏమండి మీరు డాక్టర్ కదా, ఆపరేషన్ చేశాక పేషెంట్ తో ఏం చెప్తారు? బాడీని బంధువులు వచ్చి కలెక్ట్ చేసుకోమని చెప్తాడు. అయినా నేను ఈ మధ్య డాక్టర్ గా చేయట్లేదు అండి. ఏ? ఎందుకంటే నర్సుల్ని సిస్టర్స్ అని పిలవటం వాడికి ఇష్టం లేదండి. మీరు ఎప్పుడు టెన్షన్ తో ఉంటారు కదా, మీరు అప్పుడెప్పుడు కోపాలు కూడా రాదండి? వస్తుందండి అప్పుడప్పుడు. ఎప్పుడైనా వీడియో బాగా బఫర్ అవుతున్నప్పుడు వస్తుంది. మీలాంటి కుర్రాళ్ళు ఉంటే దేశాన్ని ఎలాగైనా మార్చేస్తారండి. ఎందుకు మీ ఇద్దరు కూతురు నీడికి ఇచ్చి చేయండి అండి. దేశాన్ని మార్చడం కాదు, ఇంకో దేశాన్ని క్రియేట్ చేస్తాడు. మేము ముగ్గురం అక్క చెల్లెలు అని చెప్పుకోలే కానీ వీధిలోకి వెళ్ళామంటే అందరూ చూసి స్టన్ అయిపోతారు మమ్మల్ని. అంతే కదా మరి. నెహ్రూ జులాజికల్ పార్క్ ఏంటి వీధిలో ఉందని అందరూ స్టన్ అవుతారు. అసలే తండ్రి లేని పిల్లలండి. నువ్వు ఊరుకమ్మా, పద్దాక తండ్రి లేని పిల్లలు తండ్రి లేని పిల్లలు. నీకు మొగుడు కావాలనుకుంటా, వాళ్ళ మొగుడు చూస్తున్నావు నువ్వు. అయినా నాకు మీ పెద్దమ్మాయే నచ్చింది. పెద్దమ్మాయి నీకు నచ్చడం ఏంటి? పెద్దమ్మాయి నాది. నాకు నచ్చింది. ఇది నాది. మీరు అలా కాకండి. వాళ్ళకి ఎవరు నచ్చితే వాళ్ళనే చేసుకుంటారు. ఎలా చెప్పాను? నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే ఈ పక్కన ఉన్న ఈ గంటను కొట్టండి అన్నట్టు చెప్పారు. పెద్దమ్మాయి మాత్రం నాది, ఎందుకంటే దాని మీద చాలా ఆశలు పెట్టుకున్నాను. బాబు దీన్ని చూసి నేను మనసు పారేసుకున్నాను. ఏ ఎందుకు ఇలా దెబ్బలాడుకుంటున్నారు? ఇదంతా మట్టి. మొత్తం మట్టే తెలుస్తుంది. ఏం చేసుకుంటాను? నాకు కావాలండి ఖచ్చితంగా ఈ అమ్మాయి ఏంటండి అది? నాకు బ్లడ్ క్యాన్సర్ అండి. రోజుకు 10 సార్లు కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటానండి. అంటే ఇప్పుడు నన్ను ఎవరు పెళ్లి చేసుకోరా? నేను అసలు చేసుకున్నా. నన్ను చేసుకోరా? నేను చేసుకుంటా. నాకింతటి విలువేంటి? నీ అంతటి మనిషితోటి పెళ్ళేంటి? నీకేంటి నువ్వు చేసిన తప్పేంటి? నేను నిన్ను చేసుకుంటా, వాడు దాన్ని చేసుకుంటా. తాళి కట్టండి. అమ్మయ్య, నాకు కావాల్సిన పని నాకు జరిగింది. ఆశీర్వదించండి. పదండి, ఇంకా వెళ్దాం పదండి. పదండి. ఎక్స్క్యూజ్ మీ, నొప్పులు ఎవరు ఉన్నారా? ఈ అమ్మాయిని మీరు ఎక్కడ చూసారా? దేనికి? ఈ అమ్మాయి పొట్టలో వజ్రాలు దాచిపెట్టా. ఈ అమ్మాయి పొట్టలో దాచిపెట్టడం ఏంట్రా? నీ పొట్టలో కూడా దాచిపెట్టా. ఆ పొట్టలో దాచిపెట్టడం ఏంట్రా? ఇక్కడ ఉన్న అందరి పొట్టలో దాచిపెట్టా. ఇక్కడ ఉన్నావా? ఏంటిది? పిచ్చండికి పాత సినిమాలో దొంగతనం సీన్లన్నీ చూసి దాని పట్ల వజ్రాలు ఎట్టా, దీని పట్ల వజ్రాలు ఎట్టా అని తిరుగుతూ ఉంటాడు. ఏమైంది? నాకు బ్లడ్ క్యాన్సర్. రోజుకు 10 సార్లు కళ్ళు తిరుగుతాయి. క్యాన్సర్, కళ్ళు తిరుగుతాయి. క్యాన్సర్, కళ్ళు తిరుగుతాయి. క్యాన్సర్, కళ్ళు తిరుగుతాయి. దీని ఒంట్లో జబ్బులు తప్ప వజ్రాలు లేవన్నమాట. రండి మనం అలాగ ఊటీ కొడైకెనాల్ వెళ్ళి కాపురం చేసుకుందాం. రక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను. అది ఏంటి? చాలా వేసాం, అర్థం కాల కాసేపు నాకు కూడా.
నువ్వు ఒక ఎపిసోడ్ లో వేసిన డాన్స్ ఇంకో ఎపిసోడ్ ఎందుకేవో? ఒక ఎపిసోడ్ లో ఉన్న జడ్జిలే ఇంకో ఎపిసోడ్ లో ఉండట్లేదు. అన్ని ఎపిసోడ్ లో ఒకలా అలా. అదేం కాదు, నీ కాళ్ళలో గ్రేస్ ఉంటే నువ్వు ఆటోమేటిక్ గా సూపర్ గేస్తావు. సో రోజు కాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తే సరిపోద్ది. రోజు కాళ్ళకి ఎక్సర్సైజ్ చేయాలా? ఎవడో నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతానని రోజుకు 70 సార్లు బ్రష్ చేసిందంట నీలాంటిదే. రోజులు మారేయండి. అప్పట్లో అనిత అంటే చాలు 120 మంది వెనక్కి తిరిగి అనిత ఓ అనిత అని పాడేవాళ్ళు. ఇప్పుడు సృజన అంటే చాలు 160 మంది వెనక్కి తిరుగుతున్నారు. ఎరా తిన్నావారా, నన్ను వదిలేస్తున్నావారా అంటున్నారు. అలా ఉంది. అవును, వీళ్ళిద్దరిది ఓకే గానీ వీడు బాగా తెలివైనోడే కదా. వీడు తెలివైనోడా? గూగుల్ ని ఎలా హ్యాక్ చేయాలని గూగుల్లోనే సెర్చ్ చేస్తాడు. అరే నేను ఎప్పటికైనా గూగుల్ సీఈఓ అవుతారు అనుకున్నాను రా. ఎలా ఉంటుందంట? నువ్వు గూగుల్ సీఈఓ అయితే ఏ లింక్ ఓపెన్ చేసినా నీ లింకులే వస్తాయి. అయినా నాకు జాబ్ ఏం అక్కర్లేదు. నేను మా ఫ్రెండ్స్ లాగా పెళ్లి చేసుకుని యూఎస్ వెళ్ళిపోతాను. వీళ్ళ పని బెటర్ రా. మనం అక్కడికి వెళ్ళి కామెడీలని షోలని కాన్సెప్ట్లని ఏం చెప్పినా కూడా వాడు వేసాలు ఇవ్వడు. వీళ్ళు మాత్రం పెళ్లి అని ఒక కాన్సెప్ట్ చెప్పి వేసాలు తీసుకుని వేసి వెళ్ళిపోతారు. అసలు మీకు జాబ్ లేకుండా అమ్మాయిలు ఎవరు ఇస్తారా? నువ్వు ఉన్నావు కదే పార్వతి మెంటల్ లాగా, ఎంత అందంగా ఉన్నావు. పార్వతి మెంటల్ కాదు, పార్వతి మెల్టన్. ఆవిడ మెల్టనే, నీకు మెంటల్ అంటున్నా. అసలు అమ్మాయిలంటే ఏమనుకుంటున్నారా మీరు? మిమ్మల్ని 9 నెలలు మోసి కని పెంచిన త్యాగమూర్తులరా మేము. అవునా? ఒరే ఒక్కసారి ముందుకు పెట్టండి. ఇది చూసావా, మీరు 9 నెలలు మోసినందుకే త్యాగమూర్తులు అయితే కొన్ని ఏళ్ల తరబడి మోస్తున్నాం. మేమెవరం 25 మూర్తులమా? ఏనాడైనా ఆడదాని ఇష్టాయిష్టాల గురించి తెలుసుకున్నారా? అమ్మాయిలకి ఇష్టాలే ఉంటాయిరా. బేసిక్ గా అమ్మాయిలకి 2 ఇష్టాలు ఉంటాయి. ఒకటి మేకప్, 2 బ్రేకప్. ఆ మేకప్ లేకుండా ఉండలేరు, బ్రేకప్ చెప్పకుండా బతకలేరు. మేకప్ మేమా? అవునా? ఏంటమ్మా ఇది? ఒక ఇంటికేసి అంత సున్నం ఉంది నీ ఒంటి మీద. నీది ఆవిడది ఒక్కసారి మీ ముగ్గురిది వాటర్ తో కడిగేస్తే ఈ సెట్ లో ఉన్న వాళ్ళందరూ మేకప్ లో మునిగిపోతారు తెలుసా. అందుకే అంటారు బేసిక్ గా ఒక అబ్బాయి సబ్బుతో మొహం కడుక్కున్నాడంటే వాడు బయటకు వెళ్తున్నాడని అర్థం. అదే ఒక అమ్మాయి సబ్బెట్టి మొహం కడుక్కుందంటే ఎక్కడికి వెళ్ళట్లేదని అర్థం. అవునా? అది ఇందాక నుంచి చూస్తున్నాను. ఆవిడేంటి నన్ను ఇందాక నుంచి అలాగే చూస్తున్నారు? ఒకప్పుడు నేను కూడా అంతే, ఆ కింద నుంచొని ఏంటి నన్ను అలాగే చూస్తుందని సిగ్గుపడేవాడిని. తర్వాత తెలిసింది ఆవిడకంటూ అక్కడ ఒక కెమెరా ఉంది, ఆవిడ దాన్ని చూస్తుందని. వ్యాపారం, భూచక్రం, భవిష్యవాణి, చిలక జోస్యం. బాబు చిలక జోస్యం చెప్పించుకోండి అయ్యా. ప్రపంచంలో మొట్టమొదటిసారి చిలక జోస్యం కాకి చెప్తుంది. జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను. ముందు ఎక్కడున్నావో చెప్పు, మేము ఎక్కడికి రావాలో చెప్పు. సర్లే కానీ నాకు ఒక కార్డుది. చిలక ఒక కార్డు తీయమ్మా. అబ్బో ఔరంగజేబు వచ్చాడు నీకు. ఆయన దండయాత్రలు చేస్తారు కదరా. ఈడు దండయాత్రగా చేసింది. చూడండి. నీకు అనసూయ వచ్చిందమ్మా. అనసూయ వచ్చిందా? ఎప్పటి నుంచో అనసూయ ఇలాంటి అమ్మాయిని కలవాలని అప్పుడు కలిసారు అనమాట. ఐ లవ్ యూ శ్వేత. నాకు 1 డే టైం కావాలా? అది మన స్కిట్కి 10 నిమిషాలు ఉంది, ఒప్పుకోవాలి తప్పదు. ఎంతకీ మాకు జాబ్లు వస్తాయా? వస్తాయి, కంపల్సరీ వస్తాయి. అట్టా కూర్చుంటే చాలు డబ్బులా వచ్చి పడిపోతాయి. ఎక్కడ కూర్చోవాలరా? శివాలయం ముందు. ఇప్పుడు ఆ జాబుల కోసం మనం ఏ ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఎక్కడెక్కడ తిరగాలి? టైం అయిపోతుంది. నీ ఎదమన్నాడక్క ఇది గో. నీ ఒంటి మీద 30 లక్షల నగలు ఉన్నాయి, ఇందులోనేమో 30 లక్షలు ఉంది. మొత్తం అంతా 60 లక్షలు. ట్రైన్ లో జాగ్రత్తగా ఉండు. ఎంతకీ నీ తమ్ముడు బామ్మర్దిగాడు ఎక్కడ చచ్చాడు? వస్తున్నా బావా. జంగిల్ బుక్కులు ఉండాల్సిన వాళ్ళందరూ జబర్దస్తులోనే ఉన్నారు. మొత్తం 60 లక్షలు అంటారా? అరే ఎన్ని జాబులు చేస్తే వస్తాయి, ఎన్ని రోజులు కష్టపడితే వస్తారా? సరే వెళ్దాం పా, వేసేద్దాం పదా. కళ్ళు కనపడతలేదా? మనిషి అన్న తర్వాత మేనేజ్ హౌస్ ఉండాలయ్యా. మ్యాన్షన్ హౌస్ కాదండి, మేనర్స్ ఉండాలంట. అదే నేనే చెప్పాను. క్లాసులు కడుక్కునే టైం అయింది వీడికి. మన యూత్ కొంచెం ఆవేశం తగ్గించుకోవాలయ్యా. నువ్వు యూత్ ఏదో చెప్తున్నారు. మన యూత్ కొంచెం ఆవేశం అది కాదయ్యా నేను చెప్పేది. అవతలోడు మన మీద రాళ్ళు వేసాడు అనుకో, మనం పువ్వులు వేయాలయ్యా. వాళ్ళే పూలేస్తే మనం పూలకుండి వేయాలి. చూడడానికి బాగానే ఉన్నారు. పేర్లేంటో? నా పేరు కాట్రవల్లి. జిలగండ్రి. నా పేరు కాయ కచోడి. ఏం పేర్లే ఎలాగున్నాయి? మా అన్నప్రాసన్న రోజు ఆయన వచ్చాడు, ఆయనే పెట్టాడు ఆ పేర్లని. ఎంతగా నువ్వేం చేస్తావుంటావు? నేను మొక్కలు పెంచుతుంటానండి. బతకడానికి ఏం చేస్తావని? నీళ్లు పోతుంటా. అయ్యి బతకడానికి కాదు, నువ్వు బతకడానికి ఏం మరి ఆ మొక్కల చేస్తావు? నుంచి ఆక్సిజన్ వస్తుంది కదా, అది పీల్చుకుంటా ఉంటా. చిచ్చి
అక్క తమ్ముళ్ళు ఇద్దరికి అరకగట్టి లాగితే 5 ఎకరాలు ఉండొచ్చు. వాడు అలా మాట్లాడుతుంటే మీరు ఏం మాట్లాడరేంటండి? ఆ అరక నేనేనే బాబా, నన్ను కొట్టండి, 2000 నోటు చింపేస్తాను. 2000 నోటు మాత్రం చంపుకురా బాబు. ఎందుకండి అంత జాగ్రత్త ఎందుకు? ఆ 2000 నోటు ఆడికి దొరికిన తర్వాత మాకు పెళ్లి అయిందండి. అయ్యం దానికి చిల్లర దొరికినప్పుడే శోభనం వల్ల. పిల్లలు ఉన్నారా మీకు? లేరండి. పిల్లల కోసం గుడి అనక గోపురాలు అనక ఓ తిరుగుతూనే ఉన్నాం. ఎప్పటి నుంచి తిరుగుతున్నారు? దానికి ఎలా తాళి కట్టానండి, అప్పటి నుంచి మొదలెట్టానండి. ఈడెవడో ముహూర్తం షాట్ కంప్లీట్ చేయకుండానే సినిమా రిలీజ్ చూస్తారు. ఇంతకీ మన అమ్మాయి ఏది? అదేనండి, మన అమ్మాయి లేదు. పిల్లలు లేరన్నారు, అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది? అవును, మాకు పిల్లలు లేరు కదండి. ఒక అమ్మాయిని దత్తత తీసుకున్నామండి. పెంపుడు కూతురు. పెంపుడు కూతురా? పెంపుడు కూతురు అన్నారు, ఇది పెంపుడు కుక్కలా ఉంది. పట్టుకోండి. అయ్యో బాబోయ్. థ్యాంక్స్ అండి. మొదటిసారి ట్రైన్ ఎక్కడం. ఏంటి మొదటిసారా? గూగుల్లో శాంతి స్వరూప్ స్వస్థలం ఎక్కడ అని కొడితే ట్రైన్ అనే వస్తుంది. అయినా దత్తత తీసుకురానన్నారు. ఈ భూమి మీద దీని రూపం నీతో తప్ప ఎవరితో మ్యాచ్ చేయలేదు. ఇంతకు పెళ్ళయిందా పాపకి? అప్పుడే నాకు పెళ్ళేంటండి. అయినా నేను చేసుకోబోయేవాడు ఆలిగారి లాగా బుగ్గన సొట్టుండాలి, ఆలిగారి లాగా ఒత్తైన జుట్టుండాలి, గడ్డం నవీన్ లాగా గుండు ఉండాలి. చెప్పు. ఆలీగారి లాగా ఎందుకు? ఆలీగారి దగ్గర ఉండొచ్చుగా వెళ్ళి. ఇదో ఏమండి వద్దా? పర్లేదు. చూడండి, మీరు చిరుత సినిమాలో తాయి మసాజ్ అని యాక్టింగ్ చేశారు. ఇది ఒరిజినల్ గా చేస్తుంది. అందమైన అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడు. నువ్వు ఆ పదాలు వాడకే. డిక్షనరీలో అందం అనే పదం ఎన్నో సార్లు ఆత్మహత్య చేసుకుని ఉంటది నీ దెబ్బకి. నాన్న, నా బోర్ వేస్తుంది. బోర్ కొడుతుందా? ఇంకెందుకు భోగిలని కవర్ చేయి. ఆడ వంక చూడకమ్మా. పడుకోండి పడుకోండి. అలా పడుకున్నారు. నేను పని కానీ చెప్తాను, నువ్వు ఎవరు రాకుండా చూసుకో. ఓకే ఓకే. ఈ చైనేటర్ ఎంత చిన్నగా ఉంది? ఆ దాని మెడ కాబట్టి చిన్నదిగా ఉంది. బయటకు తీస్తే కుక్క గొలుసుకుంటే పెద్దదిగా ఉంటది. ఒరే ఇది రావట్లేదా? అటు తిరిగి పడుకుంది. ఓ పని చేయి, ఇటు తిరిగి పడుకోమని లేపి చెప్పు. చెప్పు. ఏమండి, తీరా మొత్తం అన్ని నగలన్నీ తీసి సూట్ కేసు కూడా ఏమన్నా నీకు? ఏమండి, ముందుగా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మమ్మల్ని మంచి ఆదుకున్నారండి. ఏమండి, మీలాంటి మంచివాడే నా కూతురుకి అల్లుడిగా రావాలి. ఒరే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నువ్వా? నమ్మక ద్రోహి, మోసం చేస్తావు మమ్మల్ని. నాటకాలు ఆడుతున్నావు నువ్వు, అంత సిన్సియర్ గా చేసి ఎట్లా మోసం చేస్తావా నువ్వు? మనుషులు మామయ్య, నగలు డబ్బులు ఇవన్నీ ఎక్కడికి? ఇవన్నీ స్వామీజీ గారికి సమర్పించేయడానికి. దేనికి? మళ్ళీ రూపాయితో జీవితం మొదలు పెడితే పాపాయి పుడతారని చెప్పారు అల్లుడు. మళ్ళీ రూపాయితో జీవితం మొదలు పెడితే మీకు పాపాయి పుట్టిద్దా? మొత్తం గుంపు గుంపు తగలట్టు. గట్టిగా పట్టుకొని గింజుకుంటుంది. దీన్ని కాపాడటానికి ఎవడొస్తాడో చూద్దాం. కాపాడే వాళ్ళు ఎవరు లేరా? కాపాడండి. అబ్బో, అది కళ్యాణ్కి టార్గెట్ చేసావు. వచ్చేసావా? అది నిన్ను కాపాడటం కోసం నేను ఈ గెటప్ లో రావడం ఎలా ఉందో తెలుసా? మారుతి 800 కొనడానికి BMW కార్ లో షోరూమ్ కి వచ్చినట్టుంది. మా ముందే ఏంట్రా ఈ డాన్సులు? లీడర్లే దగ్గరుండి రికార్డింగ్ డాన్సులు వేస్తున్నారా? మీ ముందు మామూలు డాన్సులు అయితే తప్ప. ఇలా చేసి సభ్య సమాజానికి ఏం మసాజులు ఇద్దామనరా? మసాజ్ కాదు, అది మెసేజ్. ఈ మధ్య మెసేజ్ల కంటే మసాజులే ఎక్కువైనాయి. నువ్వు దాన్ని వదలలేదని దాని మొహం మీద యాసిడ్ పోసేస్తా. యాసిడ్ పోస్తే ఏమైతురా? దాని మొహం చూడలేని విధంగా తయారై. ఇప్పుడు మాత్రం చూసే విధంగా ఉందా? అయినా సరే మాకు కావాల్సింది అందమైన అమ్మాయిలు కాదురా, తెలివైన అమ్మాయిలు. తెలివి దీంది. దానం చేయటం మంచి పని అంటే లవర్ లేనోడికి లిప్ కిస్సులు దానం చేసే టైప్ ఇది. నువ్వు ఎంత సోదన్నా చెప్పు, ఎవడు ఏదైనా అనుకోని ఇవాళ ఇదే మా ఫుల్ మీల్స్. ఇప్పుడు ఇలాగే అంటారు, కాసేపటికి అర్థమైంది ఎవరెవరకు ఫుల్ మీల్స్. నువ్వు ఊరు కాదు, నేను చూసుకుంటాను కదా. నువ్వు కర్తవ్యంలో విజయశాంతి లాగా ముందుకెళ్ళావు అనుకో, వాళ్ళు ప్రతిఘటనలో విజయశాంతి చేసి వెనక పంపిస్తారు.
బాబు. పట్టుకున్నావా? పడాల్సిందే. కొడకా కోటేశ్వరరావు కరుసైపోతవురో, కొడకా కోటేశ్వరరావు కరుసైపోతవురో, పులసలాగా ఎగిరి పడితే. అది మన స్టామినా. బేసిక్ గా మేము కూడా మంచోళ్ళమే సార్, ఏదో ఆశపడి. చాలు చాలు, చెప్పేవేమో శ్రీ సత్యపండు నీతులు, చేసేవేమో సుడిగాలి సుధీర్ పనులు. నేను అందంగా ఉంటే ఈ బాధ నాకు తప్పు అంటావా? రాత్రి నేను కోడి కూర తింటుంటే అందులో ఒక కోడి వచ్చి నాతో మాట్లాడింది. నీ కంటికి పిచ్చిదానిలా కనబడుతున్నానా? చచ్చిన కూడా ఎలా మాట్లాడుద్ది? మేం పిచ్చోళ్ళలా కనపడుతున్నావా? నువ్వు అందంగా ఉండడం ఏంటి? సరే ఆ మాటకేం గానీ, నేను కొత్త ఫోన్ కొన్నాను, ఇందులో ఏమేమి ఉన్నావు సార్ చూపించు. ఇది ఇన్స్టాగ్రామ్, ఇందులో ఫోటోలు ఎక్కువ. ఇది ట్విట్టర్, ఇందులో కాంట్రవర్సీలు ఎక్కువ. ఇది ఫేస్బుక్, ఇందులో అన్ని ఎక్కువే. అంటే ఇవన్నీ అంటే ఎప్పటికీ వాటిల్లో మార్పు రాదే. జస్ట్ ఒక వ్యక్తిని పట్టుకొని ఏదో దావూద్ ఇబ్రాహిం పట్టుకున్నట్టు పదే పదే చూపించారు చూసావా? అక్కడే పోయి. అది సరే గానీ, అది అక్కడ ఏదో అమ్ముతున్నా, నువ్వు రా. ఏదో తీసుకో. అది ఎదుగో, ఆ కోతి బొమ్మ కావాలి సార్, తీయ్యా. అది కోతి బొమ్మ కాదే, అద్దం. సబ్బు మీద వేస్తే అది మీదవుతుంది, ఆ బాల్ మీద వేస్తే అది మీదవుతుంది, ఈ రింగు మీద వేస్తే మీకు పెళ్లి అవుతుంది. బాబు మీకు మళ్ళీ చెప్తున్నా, ఈ రింగు సబ్బు మీద మళ్ళీ మళ్ళీ చెప్పకరా. ఏదో అనుష్క మీద వేస్తే అనుష్క మాదైనట్టు చెప్తావేంటి? బొక్కలో సబ్బు మీద వేస్తే సబ్బు మాదైంది, అంతేగా? ఫస్ట్ టైం శాంతి. ఏంటి అది? ఒక బొంగు రింగ్ వేయటం. మీకు షాంపూ వచ్చింది. షాంపూ షాంపూ షాంపూ. ₹2 షాంపూ ఇచ్చి ₹2000 ఆనందాన్ని పొందుతున్నాడు. అయినా ప్రేమించక ప్రేమించక నీలాంటి దాన్ని ప్రేమించాను చూడు, నన్ను అనుకోవాలి. హలో, అది ఏం మాట్లాడుతున్నావు? నాకన్నా నీకు తెలివైన అమ్మాయి దొరుకుతుందా? నీలాంటి వాళ్ళని ఎంతమందినైనా పడేయగల శక్తి మన దగ్గర ఉంది. నువ్వు చూసిన అమ్మాయిని కాదు, నేను చూపించిన అమ్మాయిని పడాయి, అప్పుడు నీ తెలివైన నిరూపిస్తా. బెట్టు కానీ ఇక్కడ కాదు, ఆ పక్కనున్న గుడిలో ఆ దేవత సాక్ష్యం జరగాలి. ఓకే రా, గుడి దగ్గరికి వెళ్ళి పందెం కాద్దాం రా. నీ కర్మ ఏంటి అది? చెప్పులో చీలిపోయిందండి. చెప్పులో చీలిపోయిందిరా. తీయండి, వస్తా తీయండి. ఇరుక్కుపోయింది ఎలా వస్తుందండి? ఒరే స్కాములు ఇరుక్కునేలా బయటకు వచ్చారా? బొక్కలో చేయి బయటకు రాదా? ఈ రోజు నా షెడ్యూల్ ఏంటి? మార్నింగ్ గులాబీ పెట్టుకుని గుడికి వెళ్తారు, ఆఫ్టర్నూన్ అర్చన చేసి ఇంటికి పోతారు, సాయంత్రం తలకి ఆయిల్ పెట్టి బెడ్ మీదకి వెళ్తారు, రాత్రికి ముక్కులో దూది పెట్టి మోసుకెళ్తారు. ఏం మాట్లాడుతున్నావయ్యా? అసలు దానికి నీకు సంబంధం ఏంటి? ఈవిడికి నాకు ఒక హీరోయిన్ కి ఫ్యాన్ కి ఉన్న సంబంధం. మీ వాళ్ళకం చూస్తుంటే కొమరంకి రంగయ్యకి ఉన్న సంబంధం లాగా ఉంది. ఒకసారి చెప్తే నీకు అర్థం అవుతా? బ్రెయిన్ లేదు నీకు, బ్రెయిన్ లో సెన్స్ లేదు. ఈడు బ్రెయిన్ గురించి లెక్చర్ అంటే ఎలా ఉందో తెలుసా? రోగ నిరోధక శక్తి గురించి రైజింగ్ రాజ్ చెప్పినట్టే ఉంది. పిఏ చిల్లర డిబ్బీలో వేయమంటారా, పల్లెలో వేయమంటారా? ఉంచుకోండి, ఫ్యూచర్ లో పైన వేసుకోవడానికి మనకు వస్తాయి. ఇవాళంతా నాకు మంచి జరుగుతుంది. ఏమైంది అమ్మాయి గారు? నా చిప్పల పువ్వు వచ్చింది. రాపియే ఎవరినో కాదు ప్రేమించేది, ఈ అమ్మాయిని ప్రేమించి పడే. దాన్నే బెట్ అంటే బెట్టే. సరేపా, దాన్నే పడేసి చూపిస్తుందా? పిఏ ఈ రోజు నాకు ఫ్యాషన్ డిజైనర్ వస్తానన్నాడు, వచ్చాడా? ఇంకా రాలేదమ్మ గారు. ఓ ఐ సీ. ఎప్పటి నుంచో పిచ్చి కుక్క బొచ్చు కుక్క ఆడుకోవాలంటే చూడాలని ఉంది కదా, చూడు. నువ్వు ఇక్కడ కూడా వచ్చావా? ఇతనే సిటీలో టాప్ డిజైనర్. ఓ సారీ రా. మీరేంటండి ఇది ఇలా? యానిమల్ లవర్ రా. వీటికి ఏదైనా జరిగితే నేను అస్సలు తట్టుకోలేను తెలుసా? మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటండి? చికెన్, మటన్, పచ్చిరేలు. యానిమల్ ఎవరు అన్నారు? మైక్ ముందు పెడితే అందరూ యానిమల్ లవర్సే, మైక్ తీస్తే మేకలైందే ముద్దు తీదవు. అయినా ఈ ఫ్యాషన్ డిజైన్ లో ఇంత సక్సెస్ ఎలా సాధించారండి మీరు? ఏం లేదండి, పనికి మానే వాళ్ళతో ఆర్గ్యుమెంట్ మానేసి మీరు అన్నదే కరెక్ట్ అంటుంట అంతే. ఇది కాదండి, మీరు ఏదో దాస్తున్నారు. మీరు అన్నదే కరెక్ట్, మీరు అన్నదే కరెక్ట్. ఏయ్ నందా నందా నందా, ఏయ్ ఈ డీల్ అస్సలు క్యాన్సిల్ కాకూడదా చెప్తున్నా. అది మధురా నగర్ కదరా, కృష్ణానగర్. ఏంటండి అది? బిజినెస్ డీల్ చేస్తున్నారు సార్. ఏది కాటన్ బిజినెస్ ఏనా? వాడు కాటన్ బిజినెస్ ఎక్స్పర్ట్. రేయ్ ఈ అకౌంట్ లో 500 కోట్లు తీసి ఆ అకౌంట్ లోకి వేయండి, ఆ అకౌంట్ లో 300 కోట్లు ఆ అకౌంట్ లో వేయండి. సార్ దగ్గర అంత డబ్బులు ఉన్నాయండి? అయితే ఈ షెడ్యూల్ అయిపోయిన తర్వాత చెక్ ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటా. అన్న పండ కూరెళ్ళాలా? సార్ మీరు క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఆయన చాలా చోట్ల చాలా క్యారెక్టర్లు చేశాడు, అందులో నుంచి బయటకు వస్తేనే ఇక్కడికి వచ్చాడు.
జడ్జి గారు ఈ విషయాన్ని సైడ్ ట్రాక్ చేస్తున్నాడండి. విషయం నీ దాకా వచ్చేసరికి సైడ్ ట్రాక్ అయిందా? ఇదే మెయిన్ ట్రాక్. మాదాపూర్ లో ఏ బిల్డింగ్ లో ఆ షూట్ జరిగిందో చెప్పమంటావా? కృష్ణానగర్ లో ఏ ఆర్టిస్టులు అందులో పార్టిసిపేట్ చేశారో చెప్పమంటావా? జరిగింది మొత్తం చెప్తే నల్ల కోట విప్పి తెల్ల మొహం వేస్తా. హలో హలో నందా ఇదంతా ఎందుకు ఫ్యాషన్ డిజైన్ చేయొచ్చు కదా. ఓకే. ఇదిగో మీరు డ్రెస్ కుడితే అచ్చం అనసూయ గారి డ్రెస్ లా ఉండాలి. ఆవిడకి నీకు మట్టికి మమ్ముట్టికి ఉన్నంత తేడా ఉంది. డిజైన్ చేయాలంతే కదా. పట్టుకో పిఏ. మీరు డ్రెస్ కొలతలేగా తీస్తున్నారు. ఓ మీకు డ్రెస్ కదా, నేను పైన కప్పే గుడ్డ డిజైన్ చేస్తున్నాను. డ్రెస్ ఓకే అండి, మేము డిజైన్ చేస్తాం. ఓకే. కానీ మీకు మినిమం వాక్ తెలిసి ఉండాలి, ఫ్యాషన్ వాక్. యు వాంట్ వాక్? Yes. ఐఎమ్ కమింగ్. అబ్బా పిఏ నడుం పట్టేసిందిరా. నో ప్రాబ్లం మేడం, డాక్టర్ వెంకటేశ్వరరావు ఫోన్ చేస్తున్నా. ఆయన అస్తవాస్తైతేనే చాలా బాగుంటుంది. నీలాంటోడే అస్తవాసి బాగుంటదని శ్మశానం ఓపెనింగ్ హెల్త్ మినిస్టర్ పిలిచాడంట. ఇప్పుడు మీకు వాక్య కదా కావాల్సింది. బేసిక్ గా మా అసిస్టెంట్ నేర్పిస్తుంది. ఇదిగోండి మేడం, ఇలా నడవాలి. ఓకే. ఇలా కాదు, మామూలుగా నువ్వు నడిచేటప్పుడు ఇలా పట్టుకొని ఇలా నడుస్తూ ఉంటే వివేలమైన అలంకారం వినిపించెను నా మౌనం. రాజుగారు మలేరియా వచ్చినట్టుంది. నాకు ఈ ఫ్యాషన్ డిజైనర్ నచ్చాడు అన్నయ్య. పెళ్ళంటూ చేసుకుంటే ఇతన్నే చేసుకుంటే ఎవరు మారితే వాళ్ళు లవ్ చేసి మన పరువు ఏమవ్వాలి? మీ పరువు అండి, మీ పరువు చాలా చోట్ల దరువేసి మరీ చెప్పారండి. ఫ్యాషన్ డిజైనర్ గా వచ్చి మా చెల్లిని లోయినేస్తావా ఏంట్రా? ఏంటి? మాదాపూర్ లో ఏ బిల్డింగ్ లో షూట్? ఇంతకంటే మంచి అబ్బాయి ఎక్కడ దొరుకుతారు చెప్పండి. థాంక్స్ అన్నయ్య. ఐ లవ్ యు. చూసావా, బెట్ లో గెలిచేది ఎప్పుడైనా మనమేనే. సో దాని పెళ్లికి ఒప్పించా, నీకేం కావాలో అది నిరూపించు. ఈ సీట్ నన్ను అదే ఒరే మాదాపూర్ నువ్వు చెప్పు. చూడాది, నేను కావాలని అతను పెళ్లి చేసుకుంటామని ఈ బెట్టింగ్ కాశాను. ఎందుకు? నాకు క్యాన్సర్ ఉందా? అది ఇది నీకు కూడానా? మీకు కూడా అంటే మీకు కూడా ఉందా? నాకు బాగా ముదిరిపోయింది. ఏంటి ఇది? నేను త్యాగం చేద్దాం అనుకున్నాను. అది ఎక్కడ మరి? నువ్వు బొబ్బుల సింహంలో రోజా గారు, ఆవిడ మీనా గారు, మీ ఇద్దరు త్యాగం చేస్తే గానీ నాకు రాదు. ఏం బాధపడు, ఇదంతా విధి ఆడిన వింత నాటకం. విధి ఆడితే వింత నాటకం అయింది, మీలాంటి వాళ్ళు ఆడితే వీధి నాటకం అయింది. మొత్తం టైం అంతా వేస్ట్ చేసి పడేసారు. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు. ఎవరి క్యూట్ బేబీ? ఏవండి దూరం దూరంగా వెళ్ళిపోతున్నాను, నాతో డాన్స్ చేయడం ఇష్టం లేదా ఏంటి? ఏం చెప్పమంటావే? పొరపాటు నేను ఎత్తుకుంటే పిల్లల్ని ఎత్తుకుపోయేవాళ్ళు అనుకుంటున్నారు, కానీ పిల్లల్ని ఎత్తుకున్నానని ఎవడు అనుకోవట్లా. భార్య అంటే భర్తలో సగం అంటారు కదండి, ఆ మాట కరెక్ట్ గా న్యాయం చేసింది ఇదే. మీరు చూస్తే అర్థమైపోద్ది. ఏవండి నన్ను పట్టుకొని ఆడించరా? గున్నా గున్నా మామిడి అని ఆడేదాన్ని చేసుకోవాలనుకున్నా, గుమ్మాడి గుమ్మాడి అని ఆడుకునేదాన్ని చేసుకోవాల్సి వచ్చింది. ఏవండి ఇవాళ మన పెళ్లి రోజు. ఉండడానికి కొంచెమే ఉంది కానీ కోరికలు మాత్రం ఏ తక్కువ లేదు. ఇది తెలియక ఈవెంట్లు ఎవరు పడితే వాళ్ళు ఎత్తేసుకుంటుంటారు. లోపలికి వెళ్ళి పాలు తీసుకుంటారా? నాకు ఈ కాఫీలు టీలు పడట్లేదు. పాలంటే గుర్తొచ్చింది ఆ రోజు ఏమీ జరగలేదు. నువ్వు పాల గ్లాస్తో వచ్చావు, నాకు పాల ప్లేకతో వచ్చినట్టు అనిపించింది. దొంగలు కొట్టాను, నువ్వు నిద్రపోయావు, అంతే. ఏవండి మీకు ఒక విషయం తెలుసా? మన ఇంట్లో దొంగలు పడ్డా ఆ ఏకాంబరం కనకాంబరం పోలీసు వాళ్ళు పట్టుకున్నారంట. పట్టుకున్నారే బొక్కలో ఏకాంబరం కనకాంబరం పట్టుకోరా ఏంటి? ఏవండి ఈ పక్కింట్లో ఎవరు లేరా ఏంటి? ఎందుకు లేరు, వస్తారు చూడు. అమ్మా నెమలి రాజు. అబ్బా ఈ రోజు మామూలుగా ఉండదు, చూసుకో. కోడి KFC దగ్గరికి వెళ్ళి తొడగొట్టిందంట, దమ్ముంటే కాసుకో అని. మీరు మా కాపురం ఎంటర్ అవ్వకండి. ఏది మీది కాపురం? నువ్వు అటు వెళ్ళు, దోమల బ్యాట్తో రగ్బీ బాల్ కొట్టినట్టే ఉంటది. సూటిగా నా కళ్ళల్లో చూడటానికి భయపడే నువ్వు నా పేరు కంట్రోల్ చేస్తావా? సూటిగా నీ కళ్ళలోకి చూడాలంటే మా కళ్ళు మోకాలలో పెట్టుకోవాలి.
ఆయన గురించి చేంజ్ చేసి మాట్లాడుతున్నారండి. నువ్వు ప్యాసింజర్ రైలు లాంటోడివి, ఆయన గోదావరి ఎక్స్ప్రెస్ లాంటోడు. ఆయన ఎక్కడికైనా చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతాడు. ఏ ఎక్స్ప్రెస్ ఎక్కడికి వెళ్తుందో మీకు తెలిసినంతగా మాకు ఎలా తెలుస్తుందండి? అవును, ఇందాక నుంచి మీ ఆవిడ సైలెంట్ గా ఏం మాట్లాడుతున్నా? ఏం మాట్లాడిద్దండి? అంతకు ముందు ఇది ఇంకా బాగా ఎదుగుద్ది అని ఆశ ఉండేది. నువ్వు కొట్టే దెబ్బలకు ఎదిగే అవకాశమే లేదని డాక్టర్లు చెప్పారు. నేనేం చేశానండి? నువ్వేం చేసావా? నీ వల్ల మా ఆవిడ ఉద్యోగం కూడా పోయిందిరా. నిన్న ఇంటర్వ్యూకి వెళ్ళింది. జాతీయ పక్షి ఏది అని అడిగారు. నెమలని దానికి తెలుసు, కానీ ఆ పేరు పలకడం ఇష్టం లేక చెప్పలా. ఉద్యోగం పోయింది, ఉద్యోగం పోయింది. వదిలేయండి, ఎవడుకుంటే టాలెంట్ ఆడుకుంటాడు. టాలెంట్ ఉన్నాడు బొడుప్పల్లో ఉంటాడు, ట్రెండింగ్ లో ఉన్నాడు, మణికొండలో ఉంటాడు. రేపు మణికొండలో ఇల్లు కట్టబోతున్నా కూడా మణికొండలో ఇల్లు కడతాడంటే ఏ మాటగా మాట చెప్పుకోవాలి. వాడు వచ్చిన తర్వాత నీకు ఈవెంట్ లో డిమాండ్ తగ్గింది, కామెంట్లో కమాండ్ తగ్గింది, మొత్తం పోయినాయి. ఏమండి, నేను జీవితాంతం ఇలా బాధపడుతూనే ఉంటాను, వాడు ఆనందపడుతూనే ఉంటాడా అండి? అదే జరిగింది. ఎందుకంటే నేను నోటి తోలే వాడి శ్రీరామ రక్ష. వాళ్ళతో మీకేంటండి మాటలు? ఇలా రండి, సరదాగా మాట్లాడుకుని రోజులైంది. ఇలా చల్లగాలికి నా కురులు అలా గాలికి ఎగురుతూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది? ఆ గాలే కొంచెం గట్టిగా కొడితే ఇద్దరు ఎగురుతారు అనిపిస్తుంది. చిచి, మా కాపురం చూస్తే కుళ్ళు అండి, కుళ్ళు. ఇంకో విషయం తెలుసా అండి, మా ఆయన నన్ను చూసి రోజు ఏం పాట పాడతాడో తెలుసా? పాటలు కూడా పాడతాడా? మరు జన్మ ఉన్నదో లేదో ఈ మమతలప్పుడేమవుతాయో. మరు జన్మ అంటూ ఉంటే నువ్వు ఆలోచించాల్సిన మమతల గురించి కాదు, కొలతల గురించి. ఆ పెరిగే మార్గం చూడు. కరెక్ట్ గా చెప్పారండి. ఇద్దరికి కలిపే చెప్పా. ఆయన గురించి తక్కువ అంచనా వేస్తాడు. మా ఇద్దరు లవ్ మ్యారేజ్ తెలుసా? ప్రేమ వివాహం వాళ్ళది. అవునండి, మనసు ముదిరితే ప్రేమ అవుతుంది, ప్రేమ ముదిరితే పెళ్లి అవుతుంది. పేడ ఎండితే పెడక అవుతుంది, కొడితే మొహం పగిలిపోద్ది. మళ్ళీ పోయట్రీలు ఎండిపోయిన ట్రీ పోయట్రీ చెప్పినట్టే ఉంటది. మన తీర్పుకు టైం అయింది. ఊర్లో వాడి పంచాయతీ గొప్ప, మన పంచాయతీ గొప్ప తేల్చుకుందా పద. ఒరే సెట్ ప్రాపర్టీ వాళ్ళకి నీ పేరు చెప్తే ఉయ్యాలేస్తా ఉన్నారు. నేను ఇంకా ఈ చైరేనే వేయించా. కూర్చో. నేను ఇక్కడ ఏం చెప్తే అదే న్యాయం. చూద్దాం న్యాయం ఏంటో మేము కూడా చూస్తాం. పదరా, నాకు న్యాయం అక్కడే జరుగుతుంది. నువ్వు చేసిన పనికి రాయుడు గారు. నువ్వు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తావు కాబట్టి వాడు యాక్షన్ లోకి దిగాడు. మీ బావా దొరికాడు, అయిపోయాడు. రాయుడు గారు, రాయుడు గారు. ఇట్రా. కాదు, చిట్టి రాయుడు. చిట్టి రాయుడు గారు, ఈడు నన్ను బలాత్కారం చెయ్యబోయాడండి. రెండో ప్రపంచ యుద్ధం కంటే ముందు పుట్టిన దాని మీద మూడో ప్రపంచ యుద్ధం చేయాలని నీకు ఎలా అనిపించింది? ఎలా అనిపించిందిరా? నువ్వు చెప్పు. ఏం చెప్పమంటారండి? రోడ్డు నెంబర్ 12లో ఇలా నుంచున్నానండి. నన్ను ఇలా భుజం మీద వేసుకొని ఆయన ఇంటికి తీసుకెళ్ళాడండి. అమ్మా, నువ్వు పొరపాటు పడినట్టున్నావు. దాన్ని ఎత్తుకెళ్ళడం అంటారు, రోడ్డు దాటించడం అంటారు. అదేనా జరిగింది? నా చిత్తు పుస్తకంలో చివరి పేజీ లాగుంది, దాని మీద నీ ఆటోగ్రాఫ్ మెమరీస్ ఎలా పెట్టుకున్నారు నువ్వు? ఎలా నటిస్తున్నాడో చూసారా? ఎప్పటి నుంచో ఆడు కన్ను నా మీద ఉందండి. ఏమండి, ఈడు కన్నే కాదండి, ఊర్లో కుర్రవాళ్ళు కన్ను కూడా నా మీదే ఉందండి. నేను నేచురల్ గా ఉంటాను, మేకప్ కూడా వేసుకో, ఎందుకో నా వెంట పడతాను. ఏం వేసుకోవా? నీ కాస్మెటిక్స్ కి అయ్యే ఖర్చుతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కరెంటు బిల్లు కట్టేయచ్చు మొత్తం. నా గురించి తెలిసి కూడా ఇప్పుడు ఇలా పరిష్కారం ఏంటి? ఇంతకీ నీకు పెళ్లి గట్రా అయిందా? పెళ్లి కాలేదు కానీ గట్రాలు చాలా అయినాయి. కుక్క ఇట్రా, అమ్మాయిని నడిపిస్తారా? ఏమైంది చెప్పు. మా ఇద్దరు పెళ్లి ఎలాగైనా మీరే జరిపించాలండి. అమ్మాయిని పెళ్లి చేసుకొని వాళ్ళ ఇంట్లో వదిలేసేయ్. బావా, ఏమే నువ్వేం బాధపడికే, మనకంటూ టైం వస్తుంది. వాళ్ళు దొరకరా మనకి తీర్పుకి? తమ్ముడు అండి. ఏం జరిగింది అనసూయమ్మ? అనసూయమ్మ, ఏం జరిగింది చెప్పు. ఏం చెప్పమంటారండి? నువ్వు కొత్తగా ఏం క్రియేట్ చేసి నేను రాసింది అప్పచెప్పు చాలు. నేను ఒక కోడిని కూతురులా పెంచుకున్నానండి. కూతురు లాంటి నా కోడిని కొట్టేశాడండి. మీకు తెలుసు కదండి, నేను నాన్ వెజ్ తిన్నాను. చంపుతా. ఏ కోడి తినకుండా ఈ కోళ్ళ ఫారం ఎక్కడి నుంచి వచ్చిందే?
నువ్వేనా కొట్టేసింది? ఏం చెప్పమంటారండి? ఏం చెప్పమంటారంటే రాసింది చెప్పమని ఎన్నిసార్లు చెప్పాలి? చెప్పు, నువ్వేనా కొట్టేసింది? నేను కొట్టేలేదండి. చెప్పు ఏం జరిగింది? నాకు ఊడిపోతే ఇంకేం జరగండి. నువ్వు కొంచెం పక్కగా జరగండి, మేము కెమెరాకి మేము కనపడాలి కదా. ఈ కోడిని కొట్టేయడంలో అక్క బావ ఇద్దరిదే పాత్ర ఉందండి. చిట్టిరాయుడు వాళ్ళ ఆవిడ ఇద్దరు ప్రవేశపెట్టండి. రండి ఇట్రా. చికెన్ చికెన్ రాని ఏరా నాగబాబు గారి రూమ్ లో చికెన్ బిర్యానీ పెడితే నాకు లెగ్ పీస్ కావాలన్నప్పుడే అర్థమైందిరా ఆ కోడి కొట్టేసిన పకోడి గడివి నువ్వే అని. ఏవే కుక్క రోగం వచ్చిన కోడిలా ఉంటావు, నువ్వు కోడి కొట్టేస్తావే? ఏవే చెప్పవే. నేను కొట్టేలేదండి. నువ్వు భయపడనన్న భయపడు, ఎక్స్ప్రెషన్ లో నువ్వు ఎటు కాకుండా ఏంట్రా బావా అయిపోయింది బావా. ఎక్కడ కోడి సౌండ్ అండి? ఏమండి ఆ కోడి వాళ్ళ దగ్గర ఉందండి. కోడి పోయిందన్నప్పుడు కోడిని తీసుకొస్తారు ఎవరైనా? ఏరా నీతులని కుక్క, నేను లేడీ గెటప్ లో ఉన్నానండి. ఇందాకేం